హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజైతే నేను సబ్బు ముక్కలతో అయితే ఒక చిన్న స్టోరీ చెప్పబోతున్నా. అదేంటిదంటే, మనమైతే ఇట్లా సబ్బు ముక్కలు పెళ్ళి కాకముందు చిన్న ముక్కలైనాయి అనుకో అస్సలు వాడే వాళ్ళమే కాదు. కానీ పెళ్ళైనాకనైతే బరువు బాధ్యతల వల్లనో ఏంటో కానీ ఇట్లా సబ్బు ముక్కలు చిన్నగా అయినాయి అనుకో వెతికి మరీ అతికించి మరీ వాడతాం. ఇంకా ఇంట్లో వాళ్ళని కూడా చాలా బాగా అర్థం చేసుకుంటాం. ఏంటంటే వాళ్ళకి ఏ కష్టం వచ్చినా, వాళ్ళకి ఏం తినడానికి ఏం కావాలన్నా అన్నీ సమకూర్చుతాం, అన్నీ చేస్తాం. భర్త బయట 1000 సంపాదించి ఖచ్చిస్తే 500 ఇచ్చిననుకో సపోజ్, మనకు ఏం కావాలన్నా మనకు కావాల్సినవి కొనుక్కోం. మన ఇంట్లో వాళ్ళకు పిల్లలకి ఏం కావాలి అన్నీ చూసుకుంటాం. తినడానికి కారం, ఉప్పు, పప్పులని, పిల్లలు ఏడిస్తే అని అన్నీ చూసుకుంటాం. అన్నీ చూసుకున్న వాళ్ళని ఇంకా హౌస్ వైఫ్లకైతే ఇంకా చాలా ఇటువంటి కష్టాలు అయితే బాగా ఫేస్ చేస్తారు. ఎట్లా అంటే బయట ఏం వర్క్కి వెళ్ళలేరు. బయట సంపాదించుకొచ్చిన భర్త ఏంటంటే డబ్బులు ఇస్తాడు. డబ్బులు ఇచ్చి నువ్వేం పని చేస్తున్నావు, ఎప్పుడు డబ్బులు అడుగుతావు, నీకేం కష్టం చేసులేదు, తినుడు ఇంట్లో ఉండుడైనా అని ఒక మాట అనేస్తాడు అంతే భర్త. కానీ ఇంట్లో ఉండే హౌస్ వైఫ్లు అయితే ఎన్ని విధాలా చూసుకుంటారని అయితే అర్థం చేసుకోడు. ఇట్లా అందరూ హౌస్ వైఫ్లు అందరూ అర్థం చేసుకోరు, ఇంట్లో అన్నీ చూసుకోరు. అన్నీ చూసుకునే వాళ్ళని మాత్రం ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే తనకంటే లోకం ఉన్నదంటే భర్త, పిల్లలే కదా. తను అర్థం చేసుకోలేకపోతే తను ఎట్లా హ్యాపీగా ఉంటుంది, తనకి ఏం లేకున్నా డబ్బు లేకున్నా సంతోషంగా ఉండగలుగుతుంది. కానీ భర్త అర్థం చేసుకోకపోతే అస్సలు సంతోషంగా ఉండలేదు. అందుకే ఇటువంటి వాళ్ళని, ఇంట్లో వాళ్ళని అర్థం చేసుకునే వాళ్ళని, భర్తని, పిల్లల్ని అర్థం చేసుకునే హౌస్ వైఫ్ని మాత్రం ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి. అటువంటి వాళ్ళని అర్థం చేసుకోలేదనుకో వాళ్ళ మనసు చాలా బాధపడుతుంది. ఎందుకంటే వాళ్ళు తన ఇష్టాలను వదిలేసుకుంటారు. తన కోసం అసలు ఏం చేసుకోరు. తన భర్త కోసం, తన పిల్లల కోసమే చేస్తారు. కాబట్టి అటువంటి వాళ్ళని మాత్రం ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి అనేది నా ఉద్దేశం. వీడియో నచ్చిన వాళ్ళైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.